సరే అండి, మరి ఇంకా శ్యామ్ని రాత్రి మ్యారేజ్లో చూపించలేకపోయాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మ్యారేజ్ బిజీ. ఇంకా రాత్రి అసలు ఖాళీ లేడనమాట. ఖాళీ లేకపోయినా కూడా వచ్చి రిసీవ్ అంటే ఫోన్ చేసి రిసీవ్ చేసుకున్నాడు. ఇంకా అమ్మ అవనివ్వండి, అన్నయ్య అవనివ్వండి, అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా శ్యామ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా బాగా చూసుకున్నారు నన్ను ఇక్కడైతే. ఇంకా శ్యామ్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, శ్యామ్ ఆక్వా వ్లాగ్స్. డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. శ్యామ్ కూడా సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్. అన్నీ అండర్ వాటర్ ఇవే వస్తాయి అనమాట. శ్యామ్ నువ్వు వెళ్ళాలంటే కొంచెం బాధగా ఉంది, కానీ తప్పదు కదా. ఎలాగే పెళ్లి కొడుకు రోజంతా బిజీగా ఉంటాడు. మళ్ళీ మయ్యని మనం పానకంలో పుడకలా ఉంటాం కంటే వెళ్ళిపోవడం బెటర్. మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దామండి శ్యామ్ని. ఎంతైనా మనం పరంపురం. ఓకే తమ్ముడు, చూస్తున్నారు కదండి. ఇప్పుడు నేను వచ్చేసి తొట్లకొండ బీచ్లో అయితే ఉన్నాను. శ్యామ్కి బాగా చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్స్ ఎలా వస్తుందని అలా అయ్యి. మనకి ఈ కెరటాలు అంటే పోటులు 2 ఉంటాయి కదండి. సాయంత్రం టైంలో అయితే నార్మల్గానే ఉంటుంది, పోర్ట్ టైంలో అయితే చాలా విపరీతంగా ఉంటుంది అనమాట. ఇలాంటి టైంలో సముద్రంలో దిగటం కూడా మంచిది కాదు. ఇక్కడ ఈ లొకేషన్లో ఏంటంటే ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ముందు కూడా చాలా అంటే మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి ఇక్కడ. చాలా స్పెషల్ ప్లేస్, చాలా బాగుంటుంది కూడా. ఎక్కువ లవర్స్ అయ్యి వచ్చి ఎక్కువ దిగుతూ ఉంటారు ఫొటోస్ అయ్యి. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఎలా ఉందని. శ్యామ్ గురించి చెప్పాలంటేనండి, తక్కువ సమయంలోనే ఎక్కువ బాగా ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట మేమిద్దరమే. ఊర్లో ఎంత దూరం అయినా కానండి స్నేహం అయితే అలా ఉంటుందండి మా ఇద్దరిదని. వెనకాల చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందని. వాళ్ళైతే నిజంగా సముద్రంలో అలా వెళ్ళటం అనేది, తెడ్డేసుకుని వెళ్ళటం అనేది మామూలు మాటలు కదండి. అలా వేటకి వెళ్తున్నారనమాట. చూస్తున్నారు కదా, నార్మల్గా బోట్ అంటే ఇంజిన్ బోట్ మీద వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడతారనమాట. అలాంటిది వాళ్ళు నిజంగా పడవ మీద వెళ్తున్నారండి. గ్రేట్ అండి నిజంగానే. వాళ్ళ ఏట ఆడతాను డైలీ, ఒక్కోసారి ఏట దొరుకుతుంది దొరకపోతుంది, కానీ నిజంగా వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు. చూసారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదండి. ఈ స్పాట్ వచ్చేసి ఒక స్పెషల్ స్పాట్ అనమాట అండి. ఇది లవర్స్కి చాలా ఇష్టమైంది. చాలా మూవీస్లో కూడా ఇది యూజ్ చేశారనమాట ఈ లొకేషను, తొట్లకొండ బీచ్ అనేది. మీలో ఎవరికైనా ఏ మూవీస్ తీసారనేది తెలిస్తే కనుక ఈ లొకేషన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందని. ఇక్కడ పిక్స్ అయ్యి కూడా నేనైతే పిక్స్ దిగుదాం అనుకున్నానండి, చిన్న వీడియో ఏదైనా దిగుదాం కదా అనుకుంటే. చూస్తున్నారు కదండి ఏ విధంగా కొడుతుందని అక్కడ ఫోర్స్ అనేది. మనం వెళ్ళి అక్కడ నుంచి ఉన్నామంటే అక్కడ లోపల పడ్డామంటే మళ్ళీ బయటికి రామండి, అంతలా ఉంటుంది. అందుకోసం నేను రిస్క్ అయితే చేయట్లేదు. చూస్తున్నారు కదండి దూరంగానే ఫోటోషూట్ అయితే జరుగుతుందన్నమాట ఈరోజు. ఇక్కడ ఫోటోషూట్స్ అవి కూడా ఎక్కువగా జరుగుతాయండి. చూస్తున్నారు కదా, లవర్స్ కపిల్స్ తెలీదు. అలాగా ఫోటోషూట్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ బాగుంటుందండి వైజాగ్లో లొకేషన్స్ అవి కూడా. మీలో ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, వెడ్డింగ్ షూట్స్ అని అలాగా. నెక్స్ట్ వచ్చేసండి ఎర్రమట్టి దెబ్బలకి అయితే వెళ్దామండి. నేను ఎప్పుడు చేయలేదు, అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాను కానీ మిస్ అయ్యానండి. ఈ తొట్లకొండ బీచ్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం తిరిగాను అనమాట. ఇలా చూస్తున్నారు కదండి, ఇక్కడ వెనకాల వచ్చేసన్ని కూడా ఎర్రమట్టి దెబ్బలు అనమాట. రెడ్ శాండ్ అండి. అంటే ఒకప్పుడు చాలా బాగుండేదంట, అంటే చెట్లు అయ్యి ఉండేవి కాదు, మొత్తం ఎర్రమట్టి దెబ్బల కింద కనిపించాయి అనమాట అంతా కూడా. చాలా బాగుండేది. ఇప్పుడైతే మొత్తం చెట్లన్నీ వచ్చేయటం బాగలేదు. అంటే చాలామంది వస్తారనమాట ఇలాగా ఎర్రమట్టి దెబ్బలు చూద్దామని. కాదంటే ఇంకొచ్చిన వేస్ట్, ఎందుకంటే మొత్తం అన్ని చెట్లు అయ్యి వచ్చేసినాయి, అంత నీట్గా లేవు. ఎందుకంటే చాలా మట్టుకి తవ్వటం అయ్యి జరిగిపోయింది. ఇంకా మీరు వచ్చి అంటే చాలామంది వద్దామని ట్రై చేస్తే కనుక రిస్క్ చేయొద్దు. వేస్ట్ అయిన దూరం లోపలికి 2 కిలోమీటర్లు. రోడ్డు కూడా అంత బాగోదండి, ఏదో చూడటానికి పర్లేదు. వచ్చినా వేస్ట్ నాకు తెలిసి. నెక్స్ట్ శ్రీకాకుళం వెళ్దామండి. ఎండ అయితే మామూలుగా లేదు. ఎవరన్నా వైజాగ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం వింటర్లో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎండకి మనం అక్కడి నుంచి వస్తాం, కానీ తిరగటానికి అవి చాలా ఇబ్బంది పడతాం అన్నమాట. మేము చాలా ట్రబుల్గా ఫీల్ అవుతున్నాం. బాగాలేదు, ఎండలు అవి ఎక్కువగా ఉన్నాయి. సో శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత మిగతా విషయం. మీరు ఇక్కడ చూస్తున్న ప్లేస్ వచ్చేసండి భీమిలి బీచ్ అండి. మొత్తం చూస్తున్నారు కదా, ఈ జర్నీ అంతా కూడా సముద్రాన్ని అనుకుని ఉంటుంది అనమాట అండి. రోడ్డు అంతానే ఈ జర్నీ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. నేచర్ని ఆస్వాదిస్తా వెళ్ళొచ్చండి. మనకి ఆర్కే బీచ్ కాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ భీమిలి బీచ్ వరకు కూడా
ఈవినింగ్ 4 అయితేనండి చాలామంది జనం ఉంటారనమాట. వైజాగ్ అంటేనే నైట్ సిటీ. 9 వరకు కూడా చాలామంది జనంతో ఉంటుందన్నమాట. మనకి భీమిలి బీచ్ కూడా చాలా ఫుల్ క్రౌడ్గా ఉంటారండి సండే టైంలో అయితేనే, డే టైంలో కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మెయిన్గా ఇక్కడ ఈ భీమిలి బీచ్లో అట్రాక్టివ్గా అనేది ఏంటంటేనండి జలగన్య శిల్పం అండి. ఆ వెనకాల చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో వచ్చే కెరటాలు అవనివ్వండి, సముద్రపాలలో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈవినింగ్ టైంలో అలా కూర్చుంటే సరిపోద్దండి, చాలా బాగుంటుంది. ఇక్కడ పిక్స్ కూడా తీస్తారండి. పిక్ వచ్చి 20 రూపాయలు అనమాట. బాగుంటాయి, పిక్స్ కూడా తీయించుకోండి. ఓకేనండి, భోజనం అయితే చేస్తాం. ఒక 45 మినిట్స్ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కోటబొమ్మలి అనే విలేజ్కి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే వేనలు తయారు చేస్తారంట, చూద్దామని వెళ్తున్నాము. మరి ఇప్పుడు చేస్తున్నారో లేదు తెలీదు. ఆ విలేజ్కి వెళ్ళి తెలుసుకుందాం. ఒకవేళ చేస్తున్నారంటే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, లేదంటే వేరే విలేజ్ ఉంది, ఆ వేరే విలేజ్కి చూపెడతాను. చూస్తున్నారు కదండి, ఈ రోజు వచ్చేసి మార్నింగ్ నుంచి తిరిగాను. కానీ అంటే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఏంటంటే ఇక్కడ వేనలు తయారు చేస్తారని చెప్పేసి చెప్పాడు అనమాట. సర్లే అది మీకు కూడా చూపిందాం కదా అని చెప్పేసి నేను వచ్చాను. కాదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే వీణ అంటే వైలెన్ వీణ ఆ రెండు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసి అక్కడ ఈ గ్రామంలో అడిగాను కానీ తెలియదు అన్నారు. ఈలోపు మనోడికి ఫోన్ చేశాను ఫ్రెండ్కి, ఇక్కడ శ్రీకాకుళమే తందని. తను ఫోన్ చేసేసరికి తన ఫోన్లు ఇచ్చేయలేదు. చాలాసార్లు చేశాను, కాదంటే మనోడు ఏ పని మీద ఉన్నాడో తెలియదు కదా. సరే అని ఇంకా నేను ఏం చేశాను, బాగా లేట్ అయిపోయింది. ఇంకెక్కడ లేవు హోటల్స్ కూడా తక్కువ ఉన్నా కూడా మనకి బడ్జెట్ అంత లేదు ఇంకా అని చెప్పేసి అలా వచ్చి బొంకులు అయితే అడిగాను. పడుకుంటామంటే పడుకోండి అన్నా పర్లేదు అన్నారు. ఇంకా ఇక్కడ వాటర్ అయ్యి తాగడానికి అయ్యి వాళ్ళు ఇచ్చారు బాబు. వాష్రూమ్స్ అవి ఉన్నాయి, అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కిల్స్ అవి ఉన్నాయి. కానీ చాలా బాగా హెల్ప్ చేశారు అన్న అయితే. అదండి ఈరోజు అయితే, ఈరోజు అలా జరిగింది. రేపు మంచి విలేజ్ అయితే చూపెడతాను మీకు. ఆ విలేజ్ ఏంటనేది ఈరోజు చెప్పను, రేపు చెప్తాను మీకు. రేపు వీడియోలో చూపిగాను. నేను మెయిన్ వస్తే ఏంటంటే ఆ విలేజ్ కోసం వచ్చాను, కదంటే మధ్యలో ఈ వీణల తయారు అనేది యాడ్ చేసుకున్నాను, కదంటే అవ్వలేదు. అవ్వకపోయినా మీకు బ్లాగ్ అయితే చూపించారు కాబట్టి బ్లాగ్ అయితే చేస్తాను. క్యాంపింగ్ టెంట్ కూడా ఇప్పుడు వచ్చి నేను ఓపెన్ చేయలేదండి, ఈరోజు ఓపెన్ చేశాను అనమాట. కొత్తది అది, ఫస్ట్ టైం అనమాట, కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు వరకు నేను ఎక్కడికి వెళ్ళినా రూమ్స్లో ఉంటాం, లేదంటే ఫ్రెండ్ ఇంట్లో ఉండేవాడిని. ఇది ఒక కొత్త అనుభవం అనమాట. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉంటాం, మనీ లేక ఆగిపోతారు చాలామంది కూడా. సో ఎందుకంటే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఏదో విధంగా చేయాలనే ఆతృతతో నేను ఇలాంటివన్నీ ఎంచుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ఎంతైతే అంటే నేను ఎలా చెప్పాలంటే మీకు, మనం కొన్ని కంఫర్ట్లు ఉండుకుంటేనంటే కొన్ని చేయగలుగుతాం అనమాట. నా కంఫర్ట్స్ చాలా మట్టి ఉండుకుంటున్నాను. ఇలాగా బొమ్స్లో ఇంకా స్టేయింగ్ ఇంకెక్కడనే కాదు, బొమ్మిని వేరే దుక్కి ఇక్కడ ఇలాంటివి దొరకకపోతే వేరే బయట కూడా వేసుకుని పడుకోవడం అని అలాగా. ఎందుకంటే ట్రావెలింగ్ అయితే ఆపకూడదని ఫిక్స్ అయ్యాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ చాలా అంటే ఇప్పటివరకు బాగా హెల్ప్ చేశారు, నాకు బాగా సపోర్ట్ చేశారు. మరింత సపోర్ట్ మీ నుంచి నాకు ఉంటుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వెళ్తాను. మీ లైఫ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.